లో ఉన్నారు కాబట్టి దాన్ని ఓకే చేస్తూ చూడడానికి అది కన్సెంట్ ఆటోమేటిక్ ఇచ్చేసినట్టే. వాస్తవంగా కన్సెంట్ ఈయన కొత్తగా ఇచ్చేది కాదు, ఆల్రెడీ జగన్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఇంకొక ఏడాది రెన్యువల్ చేశారు అంతే, ఇంకా చేసుకుంటా ఉండాలి అలా. అది రొటీన్ రెన్యువల్ అంతే. కానీ ఆ రెన్యువల్ చేసేటప్పుడు పెట్టిన లిటిగేషన్ డిఫరెంట్. ఆ లిటిగేషన్ ఎవడో అర్థం చేసుకోలేదు. మేబీ నాకు తెలిసి ఈనాడు జ్యోతి లాంటి ఛానళ్ళకి అళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో, వాళ్ళకి తెలుసు. కానీ గుంబనంగా నవ్వుకుని ఉంటారు, చాలా తెలివైనోడు మనోళ్ళు భలే వేశారు అన్నటువంటిది. సాక్షి వాళ్ళకి బుర్రలేదు అక్కడ దాంట్లో, కాబట్టి అది టచ్ చేయలే. పాయింట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి ఇప్పుడు అనుమతి అంటే ఏంటి, ఓపెన్, నువ్వు ఏదైనా దర్యాప్తు చేసుకోపో అని. ఇదివరకు అట్లాగే ఉండేది, జగన్ కూడా అట్లాగే ఇచ్చాడు. 2018లో శాంతం ఆపేశారు. ఇప్పుడు ఇస్తున్నది ఏంటి, షరతులతో కూడిన అనుమతి. షరతు ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించి ఏం చేసినా సరే కేంద్రం అని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి పాత కేసుల దాంట్లో వీళ్ళ మీద చెయ్యండి అన్నారు అనుకోండి, మా రాష్ట్రంలో కన్సెంట్ లేదండి అంటారు. కన్సెంట్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా చేయమని అనే అధికారం లేదు అక్కడ. కానీ అంటే ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు సిబిఐ అంటేనే జాతీయ సమగ్ర దర్యాప్తు సంస్థ, అంటే పూర్తి